ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేత రామచంద్రరావు చేపట్టిన దీక్ష ఇవాళ 2వ రోజుకు చేరుకుంది. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ దీక్షకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు. బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు పోదామంటే లాఠీ ఛార్జీలతో ఆ విద్యార్థుల మీద చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా పోలీసులు మనం చూసినాం. మిత్రులారా, ఈరోజు ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సుపట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వ్యతిరేకంగా లేడు, సపరేట్గా లేడు, ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి. మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొన్న మాట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పాడు. 6 నెలలు అయిపోయింది, ఒక్క 1000 రూపాయలు లేదు అక్కడ. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేప్పటికీ 8 కోట్లు, దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉండే విద్యార్థులకు. అలా కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ నేత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. వీళ్ళైనా సరైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు బకాయిలు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా